హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ చూసే ఉంటారు. రోహిణి ప్రేరణ ఉంటుందా టాప్ 5 లో? టాప్ 1, 2, 3 పొజిషన్ ఏంటి అనేది నేనైతే క్లియర్ గా చెప్తానండి. నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను అనలైజ్ చేసిన విధానం ప్రకారం వీళ్ళే అని నా ఫీలింగ్. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్టింగ్ నుంచి అయితే కొంచెం ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ లైక్ వల్ల నా వీడియో కొంచెం రీచ్ ఉంటుంది, పుష్ అవుతుంది. సో తమ్నేల్ పైన పెట్టిన దాని ప్రకారం రోహిణి ఉంటుందా, ప్రేరణ గారు ఉంటారా, ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఖచ్చితంగా టాప్ 1, 2 అయితే గౌతమ్ నిఖిల్ అండి. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. టాప్ 1, 2 గౌతమ్ నిఖిల్ ఎవరో ఒకరు ఉంటారు. తర్వాతకు వచ్చేసి థర్డ్ ప్లేస్ లో మనకి నబీల్ అనుకున్నాము, కానీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ తన ఆట పుంజుకుంటే గనక నబీల్ ఉంటాడు. లేదు, సేమ్ అదేనే, అంటే ఆ ఫైర్ కాస్త పోయి కొంచెం కమేడియన్ అనేది ఎక్కువ ట్రోల్ అవుతుంది నబీల్ పైన. ఎందుకంటే ఫైర్ అన్ని అవసరం లేని దగ్గర ఫైర్ చూపించడం, అనవసరంగా ఓవర్ చేయడం, ఇట్లాంటి యాంగిల్స్ వల్ల అతని ఓటింగ్ అయితే చాలా వరకు పడిపోయింది. సో టాప్ 3 అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ అదైతే లేదు. తేజ చెప్పినట్టుగా టాప్ 5 లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా అవినాష్ అయితే ఖచ్చితంగా టాప్ 5, 4 టాప్ 5 ఖచ్చితంగా అవినాష్. ఇంకా ఈ 4th లో ఎవరు ఉంటారు? 1, 2, 3 వీళ్ళు గౌతమ్ అయినా, నిఖిల్ అయినా, నబీల్ అయినా, అవినాష్ వీళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఇంకా ఇంకొక ప్లేస్ ఉంది కదా, లేదంటే టాప్ 6 ఉంచిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు. పోయినసారి టాప్ 6 ఉంది కదా గౌతమ్తో. సో ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ప్రేరణ, రోహిణి ఉంటారా? ఇది ఒక డౌట్. ఎందుకంటే విష్ణుప్రియ అయితే ఖచ్చితంగా వెళ్తుందని నా ఫీలింగ్. లేదు, ఇప్పుడు పృథ్వీ ఈరోజు ఎలిమినేట్ అయిపోతున్నాడు కాబట్టి మరి విష్ణుప్రియ ఏమైనా ఆడుతుందా, లేదంటే ఏడ్చుకుంటూ కూర్చుంటుందా, లేకపోతే తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి ఈ రోజు మనకు చూస్తే కానీ మనం అనలైజ్ చేయలేము. సో ఇట్లా అయితే ఉండబోతుంది. ఎందుకంటే అవినాష్ ఫిక్స్ అయిపోయాడు. రోహిణి, ప్రేరణలో ఎవరు ఉంటారు అనేది క్వశ్చన్. లేదు, రోహిణి, ప్రేరణ ఉంటే ఖచ్చితంగా టాప్ 6 అయితే ఉంటుంది. 2 అమ్మాయిలు, 4 అబ్బాయిల లెక్క. అంటే అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్. సో వీళ్ళు 4, వాళ్ళు 2 అమ్మాయిలు. అట్లా ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీక్ అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ మనకు విష్ణుప్రియ వెళ్ళిపోతుంది. లేదు, టాప్ 6 ఉంచి ఆ వీక్ మధ్యలో శ్రీ సత్యని ఎలిమినేట్ చేసినట్టుగా రోహిణి అయినా, ప్రేరణ అయినా వెళ్ళిపోవచ్చు. ఈరోజు గోల్డెన్ టికెట్ తోని ఎవరికైనా ఏమైనా ఏమైనా ఆపర్చునిటీ ఇస్తారా, లేదా రోహిణి డైరెక్ట్ గా పంపిస్తారా? నేనైతే నిన్న తమ్నేల్ పైన అదే పెట్టాను, రోహిణి టాప్ 5 లో ఉంటుందా అనేది చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు టాప్ 1 కి అర్హత నా అనలైజ్ ప్రకారం గౌతమే నాకు టాప్ 1. ఎందుకు చెప్తానంటే నిఖిల్ చాలా సేఫ్ గేమర్ అబ్బా. ఎక్కడ తన ఒపీనియన్ చెప్పడు. ఒక పాయింట్ చెప్తే ఇతరులు ఏమనుకుంటారో అని దాచిపెట్టేసుకుంటాడు మనసులనే. లేదు, గట్టిగా మాట్లాడాడు, గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయడు, పాయింట్ ఇది అని చెప్పలేడు. కానీ గౌతమ్ తన పాయింట్ ఏంటి, ఇతరుల దగ్గర కొంచెం నిల్చోవడం కానీ, అంటే న్యాయం అనిపించిన చోట మాట్లాడడం కానీ ఇది చేస్తాడు. కానీ నిఖిల్ అట్లా చేయడు. నా పాయింట్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, చేతి ఎత్తితే ఏమనుకుంటారో, చేతి దించితే ఏమనుకుంటారో, ఇక్కడ మాట్లాడితే ఏమనుకుంటారో, అక్కడ మాట్లాడితే ఏమనుకుంటారో. ఇట్లా సేఫ్ గేమర్ అబ్బా, పక్కా సేఫ్ గేమర్. తన ఒపీనియన్ ఏంటో చెప్పాడు. తన మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. మనసులో ఎమోషనల్ గా వీక్, కానీ బయటకి నేను ఎమోషనల్ వీక్ కాదని చెప్పుకునే మెంటాలిటీ. ఈ గౌతమ్ దగ్గర ఇట్లాంటివి లేవు. కరెక్ట్ గా తను ఏమనుకుంటాడు, తన పాయింట్ ఏంటిది, తను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటది కరెక్ట్ గా మాట్లాడతాడు, క్లారిటీతో ఉంటాడు. ఏదైనా ఒక మాట మాట్లాడిందంటే అది డిఫెండ్ చేసుకోగల సత్తా గౌతమ్కి ఉంది. వైల్డ్ కార్డుకు ఆ సత్తా లేదని మీరు అనుకుంటారేమో, కానీ వైల్డ్ కార్డుగా వచ్చిన నిజాయితీగా ఆడిన వాళ్ళే నా దృష్టిలో విన్నర్ ఎవరైనా కానీ నిఖిల్ టాస్క్లో ఒక్కటి మాత్రమే ఆడాడు. ఇంకా ఎక్కడ తనది ఏంటి అనేది తన మాటల్లో కానీ, తన ప్రవర్తనలో కానీ నా దృష్టిలో అయితే నిఖిల్ ఎక్కడ నాకు కనిపించలేదబ్బా. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ సోనియాతో ఉన్నాడు. తర్వాతకి వచ్చేసి సోనియా వెళ్ళగానే ఏదో అందరినీ ఇట్లా ఫ్రెండ్స్ అనుకున్న మణికంఠని తనతోనే వండుకుంటూ తన వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేయడం, సోనియాతోనే వండుకుంటూ సోనియా గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం, యష్మితో వండుకుంటే యష్మి గురించి నేను అసలు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు, బంధాల కోసం ఫ్రెండ్షిప్ల కోసం రాలేదు అంటాడు. ఒకసారేమో ఫ్రెండ్షిప్లు ఇవే ముఖ్యం అంటాడు. ఒకసారి ఏమో బంధాలు ఫ్రెండ్షిప్ నాకు ముఖ్యమే కాదు, కప్పు ముఖ్యం అంటాడు.
ఎక్కడ కూడా తన పాయింట్ ఏంటి, తన ఏంటి అనేది క్లారిటీ అసలు రాలేదబ్బా ఫస్ట్ నుంచి. అంతే, ఫస్ట్లో కూడా ఫస్ట్ బాగా ఆడాడు, ఒక వీక్లోనే ఒక 3-4 డేస్ బాగున్నాడు, మంచి అన్నిట్లో నేనున్నా అన్నట్టుగా తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు. ఇక ఎప్పుడైతే సోనియా నువ్వు యష్మిని మెగా చీఫ్గా సెలెక్ట్ చేసినప్పటి నుంచి సోనియా అనగానే ఇంకా సోనియా వెనకాల తన చుట్టూ తిరిగి తన చుట్టూ ఉండి ఫ్రెండ్షిప్ చేసేసుకున్నాడు. ఇక ఫ్రెండ్షిప్ చేసుకొని లోలోనే ఉన్నాడు, ఎమోషనల్గా వీక్, ఒక 3-4 వీక్స్ ఎమోషనల్గా వీక్లోనే ఉన్నాడు. తను ఏంటి అనేది తన బయట వాళ్ళే. ఫస్ట్ వచ్చినప్పుడు 2-3 డేస్ బాగుండేటోడు, మీరు ఇంకా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడండి. మంచిగా తన పాయింట్ ఏంటి, తను ఏంటని గట్టిగా చెప్పేటోడు, లీడర్షిప్ క్వాలిటీ లాగా బిహేవ్ చేసేటోడు. ఎప్పుడైతే సోనియా యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసిండో, ఎప్పుడైతే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు నిలబెట్టుకుందో అప్పుడు లో అయింది మనిషి. లో అయ్యి ఇంకా ఆమె చుట్టూ తిరిగి ఆమెను ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు, ఆమె ఏడ గట్టిగా అంటదో. సో అట్లా తర్వాత మణికంఠ గట్టిగా అనడం స్టార్ట్ చేయగానే మణికంఠ అని కూడా ఫ్రెండ్ చేసుకున్నాడు. మళ్ళీ మణికంఠ గురించి బ్యాక్ పిచ్చింగ్, సోనియా గురించి బ్యాక్ పిచ్చింగ్, యష్మి గురించి, అందరి గురించి మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్. సో ఇట్లా అతను ఏంటి, అతను పూర్తిగా అతను నిజాయితీ ఏంటి, ఇదేంటి, ఎక్కడ బయట వాళ్ళే. టాస్కులు కూడా ఆడతాడు, టాస్కులు నేను ఆడలేను, ఇవన్నీ దెబ్బలు తగులుతాయి, అది తగులుతాయి అన్నాడు. వెంటనే మళ్ళీ ఇష్టం ఉన్నట్టు ఆడడం మొదలు పెట్టేశాడు, ఇష్టం ఉన్నట్టు ఇది చేయడం టార్గెటింగ్ చేయడం మొదలుపెట్టాడు ఒక్కొక్కరిని. అంటే చెప్తున్నా, మణికంఠ కూడా నచ్చకపోయాడు, మణికంఠ గురించి ఇది చేస్తాడు. నేను అంటుంది ఏంటంటే గౌతమ్లో ఇట్లాంటి బ్యాక్ పిచ్చింగ్ లేదు, కెమెరాలతో మాట్లాడుకుంటాడు అంతే తప్ప అతను చేసే తప్పేం లేదు, బ్యాక్ పిచ్చింగ్ లేడు. తను ఆడేంత సత్తా ఉన్నప్పుడు తను ఆడతాడు గేమ్, మాట్లాడాల్సిన మాట్లాడతాడు, గట్టిగా పాయింట్ మీద నిలబడతాడు, ముందు వెనుక అన్ని మాటలు డిఫెండ్ చేసుకునే సత్తా ఉంది. కానీ నిఖిల్లో ఒక పాయింట్ చెప్తే గౌతమ్ దాన్ని డిఫెండ్ చేసుకునే సత్తా నిఖిల్కి లేదు. అసలు ఆయన ఒక్కొక్క వీక్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేసిండు స్టార్టింగ్లో. ఇక తర్వాత ఏది మాట్లాడితే ఏమవుతుందో, ఏది అంటే ఏమవుతుందో, నా పాయింట్ చెప్తే ఏమవుతుందో ఒక భయంలో ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. ఇంకా వాళ్ళ అమ్మ వచ్చినాకనైతే పూర్తిగా భయంలో పడ్డాడు. ఇక నా అటు ఉంటలేడు, గౌతమ్ను టార్గెట్ చేసిండు, బాగానే ఉంది. ఎప్పుడైతే ఇక వాళ్ళ అమ్మ వచ్చి చెప్పిందో అప్పటి నుంచి ఇక గౌతమ్ను ఏమనడం అనకపోవడం ఇక మెల్లగా తగ్గిపోయాడు. ఆ మనిషి ఏంటి, ఆ మనిషి నిజాయితీ ఏంటి, ఆ మనిషి బిహేవియర్ ఏంటి, అతను ఏంటి అనేది ఇప్పటికి కూడా బయట వాళ్ళే. చాలా మంది చెప్తారు నిఖిల్ సూపర్, నిఖిల్ తోపు, నిఖిల్ తురుము. టాస్క్లు ఆడినంత మాత్రాన బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు, నా ఫీలింగ్. గేమ్స్లోకి వెళ్ళిపోవాలి అంతే, ఓన్లీ టాస్కులు మాత్రమే ఆడతాడు. కానీ అతను ఏంటి అనేది ఎక్కడా బయట వాళ్ళేదబ్బా. నేను ఇప్పటి వరకు 100% షూర్ అతను మాస్క్ వేసుకొనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. మాస్క్ తీశాడు గౌతమ్ విషయంలో, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పగానే మళ్ళీ మాస్క్ వేసేసిండు. ఇది గౌతమ్ ఖచ్చితంగా టార్గెట్ చేసిండబ్బా. గౌతమ్ విషయంలో మాటలు కొన్ని కాదు, చాలా రకాల మాటలు అయితే మార్చిండబ్బా, నేను రియల్గా చెప్పగలను. ఇంకా నబీల్ ఫస్ట్ 5 వీక్స్ సూపర్, సోనియా పైన నామినేషన్స్ కానీ గట్టిగా మాట్లాడే విధానం కానీ సూపర్, తోపు తురుము అనిపించాడు. ఎప్పుడైతే ఇంకా ఫ్యామిలీ వీక్స్ కానీ వీళ్ళందరూ వచ్చి చెప్పగానే మొత్తం గేమ్ అంతా మారిపోయింది. గౌతమ్తో ఉన్నప్పుడు బాగానే ఉండే, నిఖిల్తో రైవల్రీ క్రియేట్ అయితే ఆయనకు ఒక లెవెల్ రేంజ్ ఉండేది. కానీ మళ్ళా ఆ నిఖిల్ ఏం చేసిండు, రైవల్రీ ఎక్కడ క్రియేట్ అవుతుందని చెప్పి నబీల్ ఫ్రెండ్షిప్ చేసుకోగానే నమ్మేసిండు. చిన్నపిల్లాడు అనమాట, అతనికి తెలియదు పెద్దగా. ముందు ఆలోచించే విధానము, వెనుక ముందు ఆలోచించే విధానం, మెచ్యూరిటీ మైండ్ సెట్ అతనికి అస్సలు లేదు నబీల్కి. లేకపోవడం వల్ల అతను ఒకరు చెప్పగానే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, ఇక్కడ తిట్టగానే అటు పోతాడు, అటు తిట్టగానే ఇటు వస్తాడు, ఇక్కడ మెచ్చుకోగానే ఇటే ఉంటాడు, ఇట్లా అనమాట. ఏది ఏంటి మళ్ళీ ఒకరు ఎదుగుతున్నారంటే అది ఓర్చుకోలేడు. గౌతమ్కి ఫేమ్ పెరిగింది అనగానే అతని గురించి బ్యాక్ పిచ్చింగ్ చేయడం అంటే, పోనీలే అతను బాగా ఆడుతుండొచ్చు ఇట్లా అనుకోడు, ఏం ఆడిండు, ఏం చేసిండు, అతనికి ఎట్లా ఫేమ్, ఇట్లా ఓవర్ థింకింగ్ కొన్ని విషయాలు నబీల్ కూడా. సో ఇట్లా చేసి తన గేమ్ మొత్తం అయితే నబీల్ పొడగొట్టుకున్నాడు. తర్వాత ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ చాలా బాగా ఆడేది స్టార్టింగ్లో, ఇప్పుడు కూడా టాస్కులు బాగా ఆడేది. కానీ ఆమె చేసిన మిస్టేక్ అలా హౌస్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు, నోటి దూల, విశ్వాసం లేకపోవడం, ఎదుటి వ్యక్తిని చులకనగా చూడడం, ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసి మాట్లాడడం, ఎదుటి వ్యక్తికి మైండ్ లేదు, బుర్ర లేదు అని అనడం, ఇవన్నీ ఆమె టాప్ 5లో కూడా ఉండకపోవచ్చేమో ఒక్కోసారి అనిపిస్తుంది నాకు. ఆమె పిఆర్లు గట్టిగా ఓటేస్తుంది తప్ప, గట్టిగా ఆమె ఎంత పిఆర్ను పెట్టుకుని వచ్చింది కాబట్టి ఆ మాత్రం ఓట్స్ పడుతున్నాయి. లేకపోతే ఆమెకు అసలు టాప్ 5లో ఉండే అర్హత కూడా లేదు. నేను చెప్తున్నా స్టార్టింగ్లో ఉండేది, ఇప్పుడు అసలు లేదు. నేను చెప్తే ఆమెకు విశ్వాసమే లేదు, విశ్వాసఘాతకురాలు. చెప్తా వినండి ఎందుకు అనేది. గౌతమ్ హెల్ప్ చేసిండు ఆమెకి,
మూటల టాస్క్లో. తర్వాత విశ్వాసం లేదు. తర్వాత పృథ్వీ కూడా హెల్ప్ చేసిండు, ఆయన పట్ల కూడా విశ్వాసం లేదు. ఎవ్వరు రోహిణి సూట్ కేసు ఇచ్చింది, ఆమె పట్ల కూడా విశ్వాసం లేదు. తర్వాత అందరు అంటున్నారు అని చెప్పేసి ఆమె కొంచెం హెల్ప్ చేసింది. నేను చెప్తున్నా కదా, అసలు ఆమెకు హెల్ప్ చేసిన వాళ్ళు మళ్ళీ మొన్న గౌతమ్ సెలెక్ట్ చేసిండు అక్కడ ఆడడానికి. అదే కొత్త సంచాలకులు వచ్చారు కదా బయట నుంచి, ఎక్స్ కంటెస్టెంట్, అప్పుడు కూడా సెలెక్ట్ చేసిండు. కనీసం థ్యాంక్స్ చెప్పకపోగా రివర్స్ గౌతమ్ మీద వేసుకుంటుంది. నిన్న కూడా సాటర్డే ఎపిసోడ్లో టార్గెట్ చేసింది గౌతమ్. ఆమె టార్గెట్ చేస్తే కొంతమంది రివ్యూవర్స్ ప్రేరణ అని బిగ్ బాస్ టార్గెట్ చేసినట్టు. ఏం టార్గెట్ చేసిండు? ఫౌల్ గేమ్ ఆడింది చూపించిండు. దానిలో టార్గెట్ ఏముంది? టార్గెట్ అని కొంతమంది పెట్టుకుంటారు వీడియోస్ ప్రేరణ గురించి. ఏం టార్గెట్ చేసిండు? ఉన్న వాస్తవం చెప్పిరాడా. ఇగో ఒక మాట అంటారు అబ్బా, నేను చెప్తా ప్రేరణ గురించి. ఏంటి ప్రేరణ, ఆ సంచాలకులు మరి నాకెందుకు థర్డ్ ప్లేస్ ఇచ్చారు, గౌతమ్కి ఎందుకు ఫోర్త్ ప్లేస్ ఇచ్చారు ఫస్ట్ టాస్క్లో, డిస్క్ టాస్క్లో అంటది. ఈమె వాళ్ళు ఫస్ట్ థర్డ్ ప్లేస్ గౌతమ్కే ఇచ్చారు, తర్వాత ఫోర్త్ ప్రేరణకి ఇచ్చినాక మాకు ఇద్దరికి టై అయింది. ఆయనకి ఎట్లా ఇస్తారు? ఆయనకి ఇవ్వడానికి వీల్లేదు. నేనే ఫస్ట్ వేసిన 5 డిస్క్. అక్కడ నబీలు అవినాష్ చూసి నిర్ణయం తీసుకోరని చెప్తే అవినాష్తో గొడవ వేసుకుంటుంది, నబీల్తో గొడవ వేసుకుంటుంది. ఈమెకు థర్డ్ ఛాన్స్ వచ్చి ఫోర్త్ ఛాన్స్ ఇవ్వాలి అని నిన్నేం మాట్లాడుతుంది? మరి నాకెందుకు థర్డ్ ఛాన్స్ ఇచ్చి గౌతమ్ ఫోర్త్ ఛాన్స్ ఇచ్చారు కదా, సంచాలకులనే తప్పు అని మాట్లాడుతుంది. నువ్వు అక్కడ వాళ్ళ డెసిషన్ తీసుకుంటే నువ్వు లొల్లి చేసి నువ్వే వేసినా నేనే వేసినా నాకు గుర్తుంది ఇంత స్ట్రాంగ్గా వాదించినప్పుడు వాళ్ళు కొంచెం ఫీల్ అయిపోయి అంటే నిజంగానే మేము చూడలేదేమో అనుకొని చెప్పేసి ఈమెకు థర్డ్ ఇచ్చి ఆయనకు ఫోర్త్ ఇచ్చారు. ఇక్కడ గౌతమ్ స్ట్రాంగ్గా నిలబడలేదు. ఇక్కడ గౌతమ్ మిస్టేక్. స్ట్రాంగ్గా నిలబడి ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. ఈమెనే అంత లొల్లి చేసింది. సంచాలకులది తప్పు, రివ్యూవర్స్ కూడా సంచాలకులది తప్పు. సంచాలకులది ఏం తప్పు అబ్బా నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి అంత లొల్లి చేసి లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ప్రేరణ అంత వరస్ట్ బిహేవియర్ అమ్మాయిది. చిన్న ఫుడ్ విషయంలో గొడవలు వేసుకుంటుంది. ప్రతి ఆమె గొడవ మీరు చూడండి మొత్తం అల్లేసి ఫుడ్ విషయం గురించే ఉంటుంది. ఇంకో విశ్వాసఘాతకురాలు ఎట్లా అంటే చెప్తా నేను. యష్మి కూడా చాలాసార్లు సేవ్ చేసింది, కానీ ప్రేరణ ఎప్పుడు యష్మిని సేవ్ చేయదు. ఎప్పుడు కూడా ఈమెకే సేవలు చేయాలి, ఈమెకే అన్ని ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలి, ఈమెకే నామినేషన్ షీల్డ్ ఇవ్వాలి, అన్ని ఈమెకే ఇవ్వాలి. ఇంకెవ్వరు ఇవ్వకూడదు అట్లా. అందువల్ల కూడా ఆమె అర్హత పోగొట్టుకుంది, కానీ ఆమె పిఆర్ వల్ల చెప్పలేము ఉండొచ్చు. ఇంకా రోహిణి విషయానికి వస్తే ఆమె 2-3 వీక్స్ నుంచి బాగా ఆడుతుంది. కొంచెం బిగ్ బాస్ కూడా ఆమెకు ఎలివేషన్ ఇస్తున్నాడు, నేను ఒప్పుకుంటాను. నిన్న కూడా బిగ్ బాస్ ఆమెకు ఎలివేషన్ ఇచ్చాడు. సాటర్డే ఎపిసోడ్లో కూడా స్టార్టింగ్ ఆమె అంతసేపు చూపించాడంటే నేను ఒప్పుకుంటా. ఆమెకు ఏదో కమెడియన్లకు ఛాన్స్ ఉండదు, కమెడియన్లకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా కమెడియన్లకు ఛాన్స్ ఉండేలా చేస్తాడు, ఆమెకు ఎలివేషన్ ఇస్తాడు, ఓట్స్ వేయాలన్నట్టుగా చెప్తాడు. ఈ వీక్ అయితే అందరూ నామినేషన్లోకి వస్తారు, ఎవరి ఓట్ బ్యాంక్ ఏంటో తెలుస్తుంది. లేకపోతే గోల్డ్ టికెట్తో రోహిణికి ఏమైనా అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు. డైరెక్ట్ టాప్ 6 ఉంటారేమో నాకు డౌట్. విష్ణుప్రియ పోతుందని నేను అనుకుంటున్నా అండి. ఖచ్చితంగా టాప్ 1, 2, 3, 4, 5, 6 అట్లా. ఎవరు? నిఖిల్, గౌతమ్ అండ్ ప్రేరణ, రోహిణి, నబీల్, అవినాష్, వీళ్ళైతే 6 టాప్ 6 ఉంటారేమో. లేదంటే టాప్ 6 మిడ్ వీక్ ఎలిమినేట్ ఏమైనా చేస్తారేమో, ప్రేరణనే చేస్తారేమో అని నా గట్స్. లేదు ఒక అందమైన అమ్మాయి ఉండాలని చెప్పి ఉంచుతారా, కమేడియన్ని ఉంచుతారా అనేది చూడాలి. ఖచ్చితంగా రోహిణి ఉంటుందని అనుకుంటున్నా. మేబీ ఓట్స్ పరంగా ఎలిమినేట్ అయితే చెప్పలేము. ఇంకా టాప్ 5 అయితే కన్ఫర్మ్. టాప్ 5 అంటే నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ వీళ్ళు ఉంటారు. ఇంకా విష్ణుప్రియ అయితే మోస్ట్లీ ఉండదు. మరి విష్ణుప్రియకు ఓటింగ్ ఈ వీక్ ఓటింగ్ అనాలిసిస్ అయితే చూస్తే మనము చెప్పచ్చప్ప నాకు తెలిసినంత వరకు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గేమ్స్ ఎట్లా మారబోతుంది ఈ వీక్ వల్ల నామినేషన్లు ఏమేసుకుంటారు మండే. ఎందుకంటే నేను బ్లాక్ స్టార్, ఆ స్టార్, దమ్ము ఇచ్చుకున్నారు కదా, ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీద అయితే నామినేషన్ చేసుకుంటారు. నామినేషన్ చేసుకున్నా కూడా బిగ్ బాస్ అందరినీ నామినేషన్లోకి తీసుకొస్తాడు ఈ వీక్. సో నచ్చిన కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి. చూద్దాం ఈరోజు ఎపిసోడ్ చూసాక ఇంకా మాట్లాడుకుందాం ఏంటి అనేది.